ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండుమిర్చి ధర పాతాళానికి పడిపోయింది. కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటాల్ ఎండుమిర్చి ధర 4,500 నుంచి 9,000 మధ్య పలుకుతుంది. లక్షల పెట్టుబడి మిర్చి సాగు చేస్తే ఈసారి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎండుమిర్చి అమ్మకానికి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ధర పాతాళంలో ఉంది. కర్నూలు మార్కెట్ యార్డులో ఎండుమిర్చి అమ్మకానికి తెచ్చిన రైతు పడిగాపులు కాస్తున్నారు. ఎండుమిర్చి రకాన్ని బట్టి క్వింటాలకు 4,500 నుంచి 9,000 లోపే ధర పలుకుతోంది. గత ఏడాది మొదట్లో ఎండుమిర్చి క్వింటాలకు 20,000 రూపాయల వరకు ధర పలికింది. ఆ తర్వాత ధర పతనమైంది. అప్పటి నుంచి మిర్చి ధర పెరగనే లేదు. ఇప్పుడు మరీ దారుణంగా పడిపోయింది. ఎండుమిర్చి సాగుకు ఎకరాకు 1,50,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. నాట్లు, కూలీలు, మందుల ఖర్చులు రైతుకు తలకు మించిన భారమవుతున్నాయి. ఎండుమిర్చి నారు పోయాలంటే ఎకరాకు 12 ప్యాకెట్ల విత్తనాలు ఒక్కొక్కటి 1,000 రూపాయల చొప్పున ఖర్చవుతుంది. పంట 6 నెలల కాలంలో 80,000 రూపాయల వరకు క్రిమిసంహారక మందులు కొట్టేందుకే సరిపోతుంది. సేద్యపు ఖర్చులు కనీసం 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అవుతుంది. ఎండుమిర్చి కోత ఎకరాకు 25,000 వరకు కూలీల ఖర్చవుతుంది. ఎండుమిర్చి ఆరబోసిన తర్వాత మార్కెట్కు తరలించాలంటే 30 నుంచి 35 కిలోలున్న బస్తాకు 100 నుంచి 120 రూపాయల వరకు రవాణా ఖర్చవుతుంది. ఎండుమిర్చి పంట ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. ఎకరాకు సాధారణంగా 30 క్వింటాళ్లు దిగుబడి అవుతుంది. వాతావరణ పరిస్థితులు సరిగా అనుకూలించలేదు. సరిగా శుద్ధి చేయని విత్తనాలకు తోడు తెగుళ్లు వంటి కారణాలతో ఈ ఏడాది దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్ల లోపే వచ్చింది. కొందరికి 3-4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఎండుమిర్చి ఎగుమతులపై నిషేధం విధించడంతో కోల్డ్ స్టోరేజీ గోడౌన్లలో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మిర్చి ధర బాగా పడిపోయింది. కొత్తగా కొనుగోలు చేసే మిర్చిని నిల్వ ఉంచడానికి గోడౌన్లలో స్థలం లేకుండా పోయింది.